బోర్లా పడుతున్న రైతు పూడిక తీతకు 70,000 ఫలితం మాత్రం శూన్యం. పంటలు కాపాడుకునేందుకు భూగర్భ జలాల కోసం వేట అదనంగా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి. అయినా ప్రయోజనం లేక దిగాలు. ఎవరి వల్ల ఇదంతా? ఈయన వల్ల అక్రమంగా అప్పనంగా చెరువుల్ని కబ్జాలు చేసేసి చెరువుల్ని పూడ్చేసి అడవులు అన్ని నరికేస్తే ఇదే పరిస్థితి వస్తుంది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం బాల్యతండాలో రైతు బానోసు నరసింహ పొలంలోని బావి ఇది. దీనిపై ఆధారపడి 2 ఎకరాల్లో మిర్చి, యాసంగిలో ఎకరన్నర విస్తీర్ణంలో వరి సాగు వేశారు. బావిలో నీటి ఓటలు తగ్గటంతో పూడిక తీసేందుకు గంటకు 3,500 చెల్లిస్తూ ప్రొక్లైన్ అద్దెకి తెచ్చారు. ఇప్పటి వరకు 20 గంటల పాటు పనిచేసి 70,000 ఖర్చు చేసినా ఆశించినట్లుగా నీటి ఓటు లభించలేని రైతు వాపోతున్నారు. పాపం చూడండి, 70,000 ఖర్చు పెట్టినా కూడా నీటి చుక్క పడలేదంట. వాకిలిని చూసి ఇంటిని అంచనా వేయొచ్చు. ఇదే మాదిరి పొలాన్ని చూసి రైతు బాగోగులు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో అనూహ్య ప్రతికూల పరిస్థితుల కారణంగా అన్నదాతలు అల్లాడుతున్నారు. సాధారణంగా మార్చి మొదటి వారంలో వచ్చే నీటి ఎద్దడి ఈసారి జనవరి చివరిలోనే మొదలైంది. ప్రస్తుతం యాసంగి పైర్లు 36 రోజుల దశలో ఉన్నాయి. నీటి పారకం అత్యంత కీలకమైన ఈ తరుణంలో బోర్లు పనిచేయటం లేదు. పైర్లను కాపాడుకునేందుకు బావుల్లో పూడిక తీయిస్తూ కొత్తగా బోర్లు తవ్విస్తూ రైతులు లక్షలు ఖర్చు చేస్తున్నారు. దాదాపుగా అన్ని ప్రదేశాల్లో కనిష్టంగా 450 అడుగుల వరకు తవ్వినా బోర్లలో నీళ్లు పట్టడం లేదు. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పాపం చూడండి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు రైతులేమో.